జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మామిడాడ గ్రామంలో 3.82 కోట్లతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభమైంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కలిసి పథకాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సాగునీటి పథకం అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3,500 ఎకరాలకు సాగునీరు అందనుందని, రైతుల కళ నెరవేరిన రోజని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మాట్లాడుతూ, 1994 నుంచి జ్యోతుల నెహ్రూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు నీరందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని వెంకటేశ్వరరావు సలహా ఇవ్వడం, దాని మీద ఇది ఆగమేఘాల మీద శాంక్షన్ అవడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత శంకుస్థాపన టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది. అలా ఇదైపోతే ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాం సార్. అక్కడి నుంచి పరుగులు పందులకి పని జరిగింది. ఇంకా కొద్దిగా పని ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఎల్నినో ఇబ్బంది వల్ల ఏర్పడ్డటువంటి నీటి కొరతను తీర్చడానికి ఇప్పుడు మీరు ఏదైతే ఓపెన్ చేశారో ఆ స్లూయిస్ దగ్గర నుంచే సుమారు 3,300 ఎకరాలు సాగు అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఉన్న 200 ఎకరం కోసమే మనం ఇక్కడ దాకా తీసుకురావాలి. స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం కూడా ఇక్కడ తేవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది రైతాంగం. సక్రమంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఇవాళ ఉన్నటువంటి కరువు పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి ఎల్నినో ఇబ్బంది వల్ల వర్షాలు పడకపోవడం, విపరీతమైనటువంటి వాతావరణం మార్పు రావడం, పంటలు కూడా అంతగా కలిసి రానటువంటి పరిస్థితులు ఉండడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే నీటిని చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఎవరో నన్ను అడిగారు, ముందు గోపాలరావు చెరువుకు తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి.